Hi everyone. I'm here to explain about the course that I teach in how to improve speaking in English. ఈ కోర్స్ మెయిన్లీ ఎవరికి అంటే ఇంగ్లీష్ చదవడం రాయడం వచ్చిన వాళ్ళకి కానీ మాట్లాడలేరు సరిగ్గా. ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకోండి, మదర్ టంగ్లో చదువుకొని ఉంటాడు తెలుగు మీడియంలో. సో ఈజ్ గుడ్ ఇన్ టెక్నికలీ, బట్ చదవడం రాయడం ఇంగ్లీష్ నాలెడ్జ్ అయితే ఉంది కానీ మాట్లాడలేకపోతాడు. అతని గురించి గోల్ ఏంటి? 3 నెలల్లో ఇంగ్లీష్ స్పీకింగ్లో కాన్ఫిడెంట్గా ఫ్లూయెంట్గా తయారు చేస్తాను, గ్యారంటీ. ఎందుకంటే నేను ఒక యునిక్ మెథడాలజీ రిథమ్ ఫ్లో డ్రిల్స్ అని యూజ్ చేస్తున్నాను. దానివల్ల రిజల్ట్స్ చాలా ఫాస్ట్గా, చాలా సబ్ కాన్షియస్గా వస్తాయి, ఆటోమేటిక్గా వస్తాయి. మీరు ట్రై చేయని అవసరం. ప్లస్ మీరు ఆఫ్లైన్ క్లాసెస్ అట్లాంటివి ఏం లేవు, ఓన్లీ ఆన్లైన్ క్లాసెస్. లేకపోతే మీ అంతటా మీరు నేర్చుకోవాలన్నా కానీ నేర్చుకోవచ్చు. సో ఓవరాల్ స్ట్రక్చర్ ఏంటంటే, ఫస్ట్ విల్ బి ఫోకసింగ్ ఆన్ గ్రామర్ స్ట్రెంగ్తనింగ్, వొకాబులరీ స్ట్రెంగ్తనింగ్. కొంతమందికి ఎక్కువ వస్తాయి, కొంతమంది తక్కువ వస్తాయి, కానీ కరెక్ట్ ఇంగ్లీష్ అనేది వెరీ ఇంపార్టెంట్. మీకు కరెక్ట్ ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకుంటే మీరు కరెక్ట్ వేలో ఫ్లూయెన్సీ కూడా ఇంప్రూవ్ ఫాస్ట్గా అవుతుంది. సో అది ఫస్ట్ టీచ్ చేస్తాం. తర్వాత రిథమ్ ఫ్లో డ్రిల్స్. రిథమ్ ఫ్లో డ్రిల్స్ ఏమీ లేదు, మిమ్మల్ని మీరు ఇంగ్లీష్ మాట్లాడడంలో కంఫర్టబుల్గా తయారు చేయడం, అంతే. అది ఈ ప్రాసెస్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత ఫైనల్లీ కాన్వర్జేషన్ ప్రాక్టీస్కి వస్తాము. ఈ బేసిక్స్ స్ట్రాంగ్ అయిపోతే ఫ్లూయెన్సీ ఇంప్రూవ్మెంట్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది. సో గ్రామర్లో కూడా మనమంతా కాంప్లెక్స్ గ్రామర్ ఏం టీచ్ చేయట్లేదు. సింపుల్ గ్రామర్ విచ్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ డే టు డే ప్రాక్టీస్, డే టు డే స్పీకింగ్. వర్బ్ టెన్సెస్ 50% ఆఫ్ ద గ్రామర్ ఇస్ దిస్ ఓన్లీ. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ అండ్ డైరెక్ట్ స్పీచ్, ఈ 3 కవర్ చేస్తే 80 to 90% ఆఫ్ ద గ్రామర్ ఇస్ కవర్. మిగతావన్నీ కూడా ఓవర్ ఎ ప్రాసెస్ నెమ్మదిగా వస్తుంది అప్పనే. కానీ ఇవి స్ట్రాంగ్గా ఉంటే మిగతావి చాలా ఫాస్ట్గా అవి కూడా వచ్చేస్తాయి. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? రిథమ్ డ్రిల్స్ ప్రాసెస్. సో ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు అది ఎలా పనిచేస్తుంది. సో ఏ లాంగ్వేజ్ మాట్లాడాలన్నా కానీ దెర్ ఇస్ ఎ న్యాచురల్ ప్రాసెస్. న్యాచురల్ ప్రాసెస్ అంటే మనం చిన్నపిల్లల నుంచి ఎట్లా నేర్చుకుంటాము, ముందు మాట్లాడడం నేర్చుకుంటాం, తర్వాత రాయడం చదవడం నేర్చుకుంటాం. కాబట్టి మన ఆర్గాన్ ప్రొడ్యూసింగ్ సిస్టమ్ ఉంది కదా, సిస్టమ్ అంటే హార్డ్వేర్, సాఫ్ట్వేర్. హార్డ్వేర్ వచ్చేసేసి మనం ప్రొడ్యూస్ చేసేవి, వినేవి, ప్లస్ ప్రాసెస్ చేసేవి. నోరు, టంగ్, టీత్ అవన్నీ కూడా కలిపి ప్రొడ్యూస్ చేస్తాయి. ఇయర్ అనేది విని క్యారీ ఓవర్ చేస్తుంది, బ్రెయిన్ ప్రాసెస్ చేస్తుంది. ఓకే, ఇవన్నీ సిస్టమ్స్ కూడా మనం తెలుగులో మాట్లాడడానికి చాలా కంఫర్టబుల్గా ప్రస్తుతానికి అంతా సెట్ అయిపోయి ఉన్నాయి. మనం సడన్గా వేరే లాంగ్వేజ్లో మాట్లాడాలి అంటే మన నోరు తిరగదు, మన బ్రెయిన్ తిరగబడుతుంది, దానికి అర్థం కాదు ఏం జరుగుతుందో. మనకు ప్రాసెసింగ్ ఫ్రమ్ ద ఇయర్స్ ఆల్సో డజంట్ హ్యాపెన్. సో మనం ఏం చేయాలి, ఈ సిస్టమ్ని మనం ఫస్ట్ ప్రాక్టీస్ చేయాలి బిఫోర్ స్టార్టింగ్ టాకింగ్ టు సంబడి. దాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆ ప్రాక్టీస్ అనేది ఎట్లా చేస్తాం, ఎలా ట్రైనింగ్ చేస్తాం, దిస్ ఇస్ ద ప్రాసెస్. ఫస్ట్ నేను మీకు టీచ్ చేసేది ఏంటి, ఇంగ్లీష్ అనేది తెలుగులాగా కాకుండా ఇంగ్లీష్ లాగా ఎలా మాట్లాడాలి కరెక్ట్గా, స్మూత్గా. దానికి చిన్న చిన్న ట్రిక్స్ ఉన్నాయి, there are టెక్నిక్స్ ఉన్నాయి. అర్థమైపోయిందంటే చాలా ఈజీ అర్థం చేసుకోవడం ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటి, నేను మీకు చాలా వర్డ్స్, సెంటెన్సెస్ ప్రొవైడ్ చేస్తాను. అవి వెరైటీ ఆఫ్ వొకాబులరీ, వెరైటీ ఆఫ్ కాంటెక్స్ట్, వెరైటీ ఆఫ్ గ్రామర్, ఆల్ సిచ్యువేషన్స్ అన్ని కవర్ చేసి ఉంటాయి. వాటిని మీరు ప్రాక్టీస్ చేయాలి. ఎలా ప్రాక్టీస్ చేయాలి, మీ అంతటా మీరు కూర్చొని, నో పార్ట్నర్ ఇస్ రిక్వైర్డ్, పార్ట్నర్ ఇస్ నాట్ రిక్వైర్డ్, కాన్వర్జేషన్ చేయట్లేదు, మీ అంతటా మీరు ఈ సెంటెన్సెస్ని గట్టిగా చదవాలి. ఎంత గట్టిగా చదివితే అంత మంచిది. ఎంతమంది ఉన్నా పర్లేదు, మీ అంతటా మీరు చదువుకోవచ్చు. ప్లస్ రిపిటేషన్ చేయాలి. ఎంతవరకు రిపీట్ చేయాలి, ఎప్పటి వరకు అయితే మీకు ఆ సెంటెన్స్ కానీ వర్డ్ గ్రూప్స్ కానీ స్మూత్గా రావు. అంటే నేను చెప్పాను కదా ఇంగ్లీష్ కరెక్ట్గా ఎట్లా మాట్లాడాలి స్మూత్గా, ఆ విధంగా ఎప్పటి వరకు రావు అప్పటి వరకు చేస్తున్నాను. కొన్నిసార్లు 5 సార్లు చేయాలి, కొన్నిసార్లు 10 సార్లు చేయాలి, కొన్నిసార్లు 20-10 సార్లు కూడా రిపీట్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఈవెన్ కంఫర్టబుల్ అయిన తర్వాత కూడా మళ్ళీ వచ్చి మళ్ళీ దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అలా ప్రాక్టీస్ చేస్తే మన నోటికి వాటికి సిస్టమ్ అంతా అలవాటు అయిపోతుంది. ఇంగ్లీష్ ఎట్లా మాట్లాడాలి దాని గురించి ఆలోచించి ఫోర్స్ చేయనవసరం లేదు, స్మూత్గా వస్తుంది. ఓకే, సెకండ్ థింగ్ ఏంటంటే, మీరు ఇది ప్రాసెస్ 1 hour per day, 2 hours per day, 10 hours per day కూడా చేయొచ్చు. మీరు ఎంత ఎక్కువ టైం స్పెండ్ చేస్తే అంత ఫాస్ట్గా మీకు వచ్చేస్తుంది. ఇట్ ఈస్ డైరెక్ట్లీ related to the number of hours you are spending.
100 అవర్స్ 1000 అవర్స్ 10,000 అవర్స్ అంతా స్పెండ్ చేస్తే అంత ఫ్లూయెంట్గా అంత కాన్ఫిడెంట్గా మాట్లాడాలి, అంత ఫాస్ట్గా మాట్లాడాలి. సో ఓవరాల్గా స్టెప్ 1 గ్రామర్ వొకాబులరీ స్ట్రెంగ్తెన్ చేయడం. నెంబర్ 2 మన ఇంటర్నల్ సిస్టమ్ని కంఫర్టబుల్ చేయడం స్పీకింగ్లో. దెన్ యూ స్టార్ట్ కాన్వర్జేషన్, యూ విల్ బికమ్ కాన్ఫిడెంట్. ఎందుకంటే మీరు ఇప్పుడు ఎఫర్ట్ పెట్టట్లేదు కాన్వర్జేషన్ చేయడానికి, ఆటోమేటిక్గా వస్తుంది. ప్లస్ మీకు తెలుస్తుంది మీరు కరెక్ట్ మాట్లాడుతున్నారు తప్పు మాట్లాడుతున్నారు, ఆ ప్రాసెసింగ్ ఉండదు. మనం ఇప్పుడు ఏమైనా ఇంగ్లీష్ మాట్లాడి వెంటనే చెక్ చేస్తాం, కరెక్ట్ మాట్లాడామా, అందులో ఏమైనా తప్పు మాట్లాడామా, దాంట్లో నెక్స్ట్ సెంటెన్స్ ఏమో మాట్లాడో అర్థం కాదు. సో ఆ విధంగా తడబడిపోతుంటాం. ఇక్కడైతే అదంతా జరగదు. ఇదంతా ఆటోమేటిక్గా సబ్కాన్షియస్గా మీరు ఫాస్ట్గా మాట్లాడగలుగుతారు. అండ్ ఎంత బాగా మాట్లాడుతున్నారో ఇంకా అంత ఇంప్రూవ్మెంట్ అవుతూ ఉంటుంది. అందుకనే నేను చెప్తున్నాను, ఫస్ట్ ఒక 1 month వచ్చేసేసి గ్రామర్ వొకాబులరీ మీద స్పెండ్ చేస్తాము. నెక్స్ట్ మంత్ వచ్చేసేసి రిథమ్ ఫ్లో డ్రిల్స్ దాని మీద చేస్తాము. ఆ తర్వాత 3rd monthలో ప్రాక్టీస్ చేస్తే at the end of 3 months you will speak confidently about any situation, anything. If you can speak in Telugu, you will be able to speak in English. ఆ స్టేటస్కి మిమ్మల్ని తీసుకొచ్చి వదులుతాను. అండ్ దిస్ లెర్నింగ్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఇది 3 నెలల తర్వాత ఆగిపోయే ప్రసక్తి కాదు. ఈ ఆర్గన్స్ ఆఫ్ స్పీచ్ కంఫర్టబుల్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ అనేది యూ కెన్ కీప్ ఆన్ డూయింగ్ ఇట్ అండ్ యూ విల్ బికమ్ మోర్ అండ్ మోర్ ఫ్లూయెంట్ స్పీకర్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, ఫస్ట్ థింగ్ ఇస్ స్పీకింగ్ స్టార్ట్ చేస్తారు ఎవరి హెల్ప్ లేకుండా, ఎవరితోటైనా మాట్లాడాలి. ఓకే, సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ కోర్స్, ప్లీజ్ let me know. I will contact you and let us take this forward. Thank you.